వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడైన నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆయన మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంతో ప్రజల్లోకి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. ఇక ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా సామాన్యుల మధ్య తిరుగుతూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యారు. అసలు ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అనే కామెంట్లు కూడా అప్పట్లో బాగా వినిపించాయి. అయితే గత ఎన్నికల్లో ఆయన ఓటమి రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఇక బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ చేతిలో ఓడిపోవటం, ఆ తర్వాత సత్యకుమార్ మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటం మరీ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. అయితే ఎన్నికల తర్వాత కేతిరెడ్డి వైసీపీ నాయకత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని కూడా ప్రస్తావించారు ఆయన. మరి ఆ సమయంలో ఆయన పార్టీని విడిచి వెళ్ళిపోతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే చివరికి ఆయన తిరిగి మళ్ళీ వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలే మరింత ఆసక్తిగా ఉన్నాయి. ముఖ్యంగా లోకేష్ గురించి మాట్లాడిన తీరు రాజకీయంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఆయన లోకేష్ గురించి మాట్లాడుతూ లోకేష్ ఒక కొత్త సంప్రదాయానికి తెరతీశారని చెప్పారు కేతిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా లోకేష్ని చూసి చాలా విషయాలే నేర్చుకోవాలని కూడా అన్నారు. లోకేష్లో గతం కంటే ఎక్కువగా పరిణితి పెరిగింది. ఆయన కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. అనేక రాష్ట్రాలకు నేషనల్ వైడ్ తిరుగుతూ కూడా చాలా పెట్టుబడులే ఆకర్షిస్తున్నారు. ఇక లోకేష్ శరీర భాష కూడా మారింది. ఫిట్నెస్పై దృష్టి పెట్టారు. సీనియర్ నేతలతో ఆయన సమన్వయం పెంచుకున్నారని కూడా చెప్పారు. ఇక కుటుంబ రాజకీయాల్లో సాన్నిహిత్యం పెంచుకునేందుకు విందు రాజకీయాలు ప్రారంభించడం ఆయన చాలా తెలివితేటలకి నిదర్శనం అన్నారు. మరి కేంద్ర నాయకత్వంలో కూడా సఖ్యతగా వ్యవహరిస్తున్నారని లోకేష్లో చాలా పెద్ద మార్పే కనిపిస్తుందని కూడా అన్నారు. ఇక క్రీడాకారులకి ప్రోత్సాహం కూడా లోకేష్ అందిస్తున్నారన్నారు. ఒక సమకాలీన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో లోకేష్ని చూపిస్తున్నారని కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఇదంతా ప్రశంసలా కనిపించినప్పటికీ మధ్యలో విమర్శల్ని కూడా జోడించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ లోకేష్ విధానాలపై సందేహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు లోకేష్ ఏం చేస్తున్నారో తెలియకపోయినా తాను అనుకుంది మాత్రం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా ఒకవైపు మెచ్చుకుంటూనే వస్తున్నారు, మరొక వైపు ఇదే పాయింట్లో జగన్ని కూడా ఆయన విమర్శిస్తూ వచ్చారు. లోకేష్ చిన్నవాడైనప్పటికీ జగన్ చాలానే నేర్చుకోవాలి. అసలు లోకేష్కున్న బుర్రలో 1% కూడా జగన్కున్న పార్టీ ఎంతో బాగుండేదని కూడా ఆయన మాటల్లోనే చెప్పారు. మరి ఈయన లోకేష్ని మెచ్చుకుంటూనే మరొక వైపు విమర్శించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రత్యర్థి పార్టీ నాయకుడి నోట లోకేష్పై ప్రశంసలు రావడం సాధ్యమేనా, లేకపోతే ఆయన వైసీపీకే ఒక అంతర్గత సందేశం ఇస్తున్నారా, లేకపోతే జగన్ పైనే సున్నితంగా విమర్శలతో కేతిరెడ్డి జగన్కి ఒక సందేశం ఇస్తున్నారా? ఇక రాజకీయంగా తన స్థానాన్ని మళ్ళీ నిర్మించుకునే వ్యూహమా? మరి ఇలాంటి చాలా ప్రశ్నలే అందరి నోట్లోనే వినిపిస్తున్నాయి. మరొక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కేతిరెడ్డి మాటల్లో అయితే ఏదో మార్పు ఉంది. ఆయన పూర్తి స్థాయిలో తన అభిప్రాయాన్ని బయట పెట్టకపోయినప్పటికీ రాజకీయ సందేశం మాత్రం ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.